కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈశ్వరయ్య గారు ఈ ర్యాలీని ప్రారంభిస్తా ఉన్నారు. కరువు రైతుల కరువు పింఛన్లు వెంటనే బ్యాంక్ రుణాలు వెంటనే ఇవ్వాలి. రైతుల కరువు పింఛన్లు వెంటనే ఇవ్వాలి. రైతుల కరువు పింఛన్లు వెంటనే ఇవ్వాలి. రైతులకు నిత్యావసర సరుకులు వెంటనే ఇవ్వాలి. రైతుల కరువు ప్రాంతంలో ఉన్న రైతుల నిత్యావసర సరుకులు వెంటనే ప్రకటించాలి. కరువు జిల్లాగా వెంటనే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందరికీ ఉచితంగా మేఘాలు ఉన్నందుకు మీరు పిలిచి ఎవడయ్యా నేను వర్షం రావద్దంటే మీరు కురిసిన అధికారులు రాకపోతే అధికారులు వస్తారు. అధికారులు రాకపోతే మనం వెళ్ళొచ్చు. అధికారులు వస్తారు, రాకపోతే మనందరం వెళ్దాం. బాబు అధికారులు వస్తారు, అధికారులు రాకపోతే మనం పోదాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా సమితి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ రెండు సంయుక్తంగా కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఆర్డిఎస్, గుండ్రేవుల, వేదవతి లాంటి ప్రాజెక్టులు తక్షణం వాటికి యుద్ధ ప్రాతిపదిక పైన ప్రాధాన్యత క్రమంలో డబ్బులు కేటాయించి వాటి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2 లక్షల రూపాయల లోపు రుణాలు రైతులకు ఎవరైతే ఉన్నాయో వాటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతాంగంతో దాదాపు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేసి రైతాంగాన్ని 1 to 1 కలిసి ఈరోజు వేలాది మందితో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను 2019లో మీరు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు వేదవతికి అనుమతులు మంజూరు చేస్తా ఉన్నట్లు మీరు ప్రకటించారు. మళ్ళీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కానీ మీరు 35 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాధాన్యత క్రమంలో పెట్టారు తప్ప ₹1 కూడా డబ్బులు కేటాయించినటువంటి పాపాన పోలేదు. ఇంకోవైపున కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో అందులో 95 టీఎంసీలు వాటర్ వచ్చి నిల్వ ఉన్నాయి. అక్కడ నుంచి నీళ్లు విడుదల చేస్తే మంత్రాలయము, అదే విధంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ లాంటి ప్రాంతాల్లో నీళ్లు పారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నీళ్లు ఎక్కడ నీళ్లు అక్కడే స్టక్అప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపున ఇక్కడ మనకు ఉన్నటువంటి అంద్రినివా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కింద పంట కాలువలు లేకుండా సంవత్సరాల తరబడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎక్కిరిస్తా ఉన్నాయి. కేసీ కెనాల్కు 39 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ ఉంటే దాన్ని కూడా ఇచ్చినటువంటి పాపాన పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి లేదు, సుంకేసల దగ్గర నుంచి లేదు. ఏది లేక ఈ రోజు రైతాంగం అల్లో లక్షణ అని చెప్పేసి ఆకాశం వైపున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కరువు జిల్లాగా ప్రకటించి
తక్షణం రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకొని మీరు ప్రయత్నం చేయకపోతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, జరగాల్సింది జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.